అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం తెలుసుకుందామా? కొత్త విషయాలు తెలుసుకుందాము, మన జీవితాన్ని మార్చుకుందాము. మొదలుపెట్టుకుందాము. ఆమె తన కథను డిన్నర్ సమయంలో మైక్ డూలీకి చెప్పింది. అప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి ఆమె కావాలనుకున్న పర్ఫెక్ట్ పార్ట్నరే. తీవ్రమైన చర్యలను ఆమె తీసుకున్న తరువాత పరిపూర్ణమైన సహచరుడు తనకు అప్పటికే లభించినట్లు మనసులో ఊహించాక ఆమె జీవితంలోకి ఆయన ప్రవేశించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ హాయిగా వివాహం చేసుకున్నారు. జరిగినట్టే ఊహించుకోవడానికి మరో సాధారణమైన ఉదాహరణ చెల్లెలు గ్లెండా కథ. ఆమె ద సీక్రెట్ ఫిలిం నిర్మాణంలో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసింది. ఆస్ట్రేలియాలో ఉంటూ అక్కడ పనిచేసేది. అమెరికా రావాలని, మా అమెరికన్ ఆఫీసులో నాతో పనిచేయాలని అనుకునేది. గ్లెండాకు రహస్యం బాగా తెలుసు. అందుకే అన్నీ సరైన పనులే చేస్తూ తను కావాలనుకున్నది జరగాలని కోరుకుంది. కానీ ఎన్నో నెలలు గడిచిపోయాయి. ఆమె ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉంది. గ్లెండా తను చేస్తున్న పనులకేసి ఓసారి చూసింది. తను జరిగినట్టే ఊహించుకోవడం లేదన్న విషయాన్ని అర్థం చేసుకుంది. తను అడిగింది తనకు దొరుకుతున్నట్లు ఆమె భావించటం లేదు. అప్పుడు ఆమె తన జీవితంలో తన ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంది. సంస్థలలోని తన సభ్యత్వాన్ని రద్దు చేసుకుంది. తనకు అనవసరం అనుకున్న వస్తువులను ఇచ్చివేసింది. తన పెట్టెలు బయటికి తీసి వాటిని సర్దింది. 4 వారాల్లోనే గ్లెండా అమెరికాలో ఉంది. మా యుఎస్ ఆఫీసులో పనిచేయటం ప్రారంభించింది. మీరు అడిగిన దాని గురించి ఆలోచించండి. మీరు చేసే పనులు మీరు దేనిని అందుకోవాలని కోరుకుంటున్నారో వాటిని ప్రతిబింబించేలా చూడండి. మీరు కోరుకున్న వాటిని అవి వ్యతిరేకించకుండా చూడండి. అవి నిజంగా మీకు దొరుకుతున్నట్లుగా భావిస్తూ మీ పనులు చేయండి. అవి ఈరోజే మీకు లభ్యమవుతుంటే ఎలా ఉంటుందో ఊహిస్తూ అచ్చంగా అలాగే ప్రవర్తించండి. మీ జీవితంలో తీవ్రమైన మీ కోరికలను ప్రతిఫలించేలా మీ చర్యలను చేపట్టండి. మీ కోరికలను అందుకోవడానికి అనువైన స్థానాన్ని కల్పించండి. అలా మీరు చేస్తున్నప్పుడు మీరు మీ ఆకాంక్షల యొక్క శక్తివంతమైన సంకేతాన్ని పంపుతూ ఉంటారు. మీకోసమే మీరు పనిచేయండి. లీసా నికోల్స్. బాంధవ్యాలలో ప్రధానమైనది ఆ బాంధవ్యంలో ఎవరు చేరుతున్నారో ఆ వ్యక్తిని ముందుగా అర్థం చేసుకోవడం. ఆ వ్యక్తి మీ సహచరుడే కానక్కర్లేదు, ముందుగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. జేమ్స్ రే. మీతో మీరే ఉండటానికి ఇష్టపడకపోయిన పక్షంలో మరొకరెవరో మీతో ఉండడానికి ఇష్టపడతారని మీరెలా అనుకోగలరు? మళ్ళీ మరోసారి ఆకర్షణ సిద్ధాంతం లేదా రహస్యం, ఉద్దేశ్యం దానిని మీ జీవితంలోకి తీసుకొని రావడమే. మీరొక విషయాన్ని నిజంగా అర్థం చేసుకోవాలి. స్పష్టమైన అవగాహన ఉండాలి. మిమ్మల్ని ఇప్పుడో ప్రశ్న అడగదలుచుకున్నాను. ఇతరులు మీ పట్ల ఎలా ప్రవర్తించాలని మీరు అనుకుంటున్నారో మీ పట్ల మీరు అలాగే ప్రవర్తిస్తున్నారా? ఆలోచించండి. ఇతరులు మీ పట్ల ప్రవర్తించిన పద్ధతిలో మీరు మీ పట్ల వ్యవహరించలేకపోయినప్పుడు నెలకొన్న పరిస్థితులను మీరెన్నడూ మార్చలేరు. మీలోని తీవ్రమైన ఆలోచనలే మీ చర్యలవుతాయి. అందుకే మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే, గౌరవం ఇవ్వకపోతే, మీరు ముఖ్యమైన వారు కాదని, ఆరాధించదగిన వ్యక్తి కాదని, తగిన అర్హత లేదని అర్థం వచ్చే సంకేతాన్ని మీరు బయటికి పంపుతున్నారన్న మాట. ఆ సంకేతం ప్రసారం అవుతూనే ఉంటుంది. మరింతమంది మీ పట్ల సరిగ్గా ప్రవర్తించని పరిస్థితులు మీ అనుభవంలోకి వస్తూనే ఉంటాయి. మీ ఆలోచనలే హేతువు. వాటి పరిణామమే ఆ జనం మీ పట్ల ప్రవర్తించే తీరు. మిమ్మల్ని మీరు అభిమానించటం, గౌరవించటం ప్రారంభించండి.
ఆ సంకేతాన్ని ప్రసారం చెయ్యండి. ఆ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళండి. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ఈ మొత్తం ప్రపంచాన్నే కదిలిస్తుంది. మిమ్మల్ని ప్రేమించి ఆరాధించే జనంతో మీ జీవితం నిండిపోతుంది. అనేక మంది పరుల కోసం తమను తాము త్యాగం చేసుకున్నారు. అలా త్యాగాలు చేసిన వారంతా తాము ఎంతో మంచివారమని భావించారు. కానీ అది తప్పు. మిమ్మల్ని మీరు త్యాగం చేసుకోవాలన్నది కేవలం మీ ఆలోచనల్లో నుంచి రావాలి. ఆ ఆలోచనలు పూర్తిగా కొరతకు సంబంధించినవి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తగినంత లేదు, కనుక నాకు ఏదీ అక్కరలేదు అని ఆ ఆలోచన చెబుతుంది. అటువంటి ఆలోచనలు మంచివి కావు. అవి చివరికి ఆగ్రహానికి దారితీస్తాయి. ప్రతి ఒక్కరి దగ్గర కావలసినంత ఉంది. ప్రతి వ్యక్తి బాధ్యత తన కోరికలను రమ్మని పిలవటం. మీరు ఇంకొకరి కోసం రమ్మని పిలవలేరు. ఎందుకంటే మరొకరి కోసం మీరు ఆలోచించలేరు, అనుభూతి చెందలేరు. మీ పని మీరే చెయ్యాలి. మీరు మంచికి ప్రాధాన్యత ఇస్తే ఆ అద్భుతమైన ప్రకంపనలు ప్రసరించి మీ దగ్గర వారందరినీ స్పృశిస్తాయి. డాక్టర్ జాన్ గ్రే. మీకు మీరే సమాధానం. ఇంకొకరి వైపు వేలు చూపిస్తూ నువ్వు నాకు బాకీ ఉన్నావు, నువ్వు నాకింకా ఇవ్వాలి అని అనవద్దు. దానికి బదులుగా మీకు మీరే మరింత ఇచ్చుకోండి. మీకు మీరు ఇచ్చుకునేందుకు తీరిక చేసుకోండి. అంటే ఒక రకంగా మిమ్మల్ని మీరు పూర్తిగా నింపుకోవటం అన్నమాట. అప్పుడు మీరు అంచుదాకా నిండిపోయి పొంగి పొర్లుతూ మరొకరికి ఇవ్వగలుగుతారు. ప్రేమను పొందాలంటే ఒక అయస్కాంతంలా మారేదాకా దాన్ని మీలో పూర్తిగా నింపుకోండి. విన్నారు కదా? తరువాయి భాగంతో రేపొస్తాను. నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా? థ్యాంక్ యూ.